ఈరోజు మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. వైరల్ అవుతున్న రెడ్ బకెట్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇదిగోండి బకెట్ అయితే స్విగ్గీలో మేము ఆర్డర్ చేసాము. ప్రైస్ అయితే మాకు 530 రూపీస్ పడింది. కానీ 2 మెంబర్స్ 2 అనేసి అన్నారు. 2 మెంబర్స్ అన్నారు కానీ మాకైతే 4 మెంబర్స్ దాకా సరిపోతది. 4 మెంబర్స్ బిర్యానీ ముందుగానే మేము హాట్ బాక్స్‌లో పెట్టేసాం ఇలాగా. హాట్ బాక్స్‌లో ఏసేసాను నేను ఆల్రెడీ. అది చూపిస్తాం అనుకున్నాను ఏసేది కానీ నేను మర్చిపోయాను. చూడండి పీసెస్ కూడా చాలా ఎక్కువొచ్చాయి. పీసులయితే మాక్సిమం ఒక 10 పీసెస్ ఇచ్చారు. 10 పీసెస్ నలుగురు నిండా తింటే నలుగురికి సరిపోతుంది ఈ బిర్యానీ. దాంతో పాటు మనకి ఏటేటి ఇచ్చారో చూద్దాం. కచంబర్స్ అయితే 2 ఇచ్చారు. 2 కచంబర్స్ ఇచ్చారు. తర్వాత ఇంకేంటి ఇచ్చారు? ఏమో గ్రేవీస్ బిర్యానీ గ్రేవీస్ ఇచ్చారు. తర్వాత 1 లెమన్ 1 కాదు 2 లెమన్స్ ఇచ్చారు. 2 లెమన్స్ ఇంకా చిన్న ఆనియన్ పీసెస్ 2 ఇచ్చారు. క్వాంటిటీ అయితే బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. టేస్ట్ మరి స్విగ్గీలో కాదా బయట అయితే ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు. సరే బిర్యానీ వేసుకుందాం ఎలా ఉంటుందో. బిర్యానీ అయితే బాగానే గట్టిగా తినే వాళ్ళైతే 4 మెంబర్స్ ఈజీగా సరిపోతుంది. మెంబర్స్ అన్నారు కానీ 530 రూపీస్ కి ఇది వర్త్ అనుకుంటున్నాను. టేస్ట్ చూస్తే చెప్పాలి మరి టేస్ట్ బాగుంటుందో లేదు. ఈ మధ్య తెగ వైరల్ అవుతుంది కదా బకెట్ బిర్యానీ. టేస్ట్ చూద్దాం మరి బిర్యానీ ఎలా అయితే పర్వాలేదు బాగానే ఉంది. ఫ్రై పీస్ బిర్యానీ అన్నారు కానీ ఇది దమ్ బిర్యానీ ఫ్రై పీస్ లాగా లేదు. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 530 రూపీస్ కి ఇది బాగా వర్త్ అవుతుంది. టేస్ట్ బాగుంది. ఒకసారి రామా టాకీస్ రోడ్డు సిబిఎం కాంపౌండ్ లో దగ్గర బకెట్ బిర్యానీ షాప్ ఉంది. కూడా బాగున్నాయి. సాఫ్ట్గా ఉంది. బాగుంది బిర్యానీ. ఫ్రెండ్స్ మొత్తానికి నేను బిర్యానీ తిన్నాను. ఇప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ బిర్యానీ తినేసాము. ఐస్ క్రీమ్ కూడా స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాము. ఇదిగో నిక్ అని స్విగ్గీలో నిక్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి. ప్రైస్ బాక్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ టేస్ట్ చేసాను. ఇది వెన్నెలా ఫ్రెంచ్ వెన్నెలా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ తిన్న తర్వాత చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటే ఇంకా బాగుంటుంది. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. టేస్ట్ మాత్రం బాగుంటుంది.